మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరో దినాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 32 అధ్యాయము 27 వచనం. నేను యెహోవాను, సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనుండునా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏమైనుండునా. ప్రియ దేవుడి బిడ్డ, నా ప్రభుని యేసుక్రీస్తు ఎవరంటే ఆయన నోటి మాట ద్వారా భూమిని ఆకాశాన్ని సృష్టించిన సర్వోన్నతమైన దేవుడు. ఆయనకి అసాధ్యమైందంటే ఏమీ లేదు. ఉదయకాల సమయంలో వాక్యం పొందిన నీ జీవితంలో దేవుని మీద ఆధారపడుతూ ప్రభువుని ప్రార్థన చేస్తూ ప్రభు ఎదుట నిలిచిన నీ జీవితంలో కొన్నిసార్లు నీ జీవితంలో అపనమ్మకం కలుగుతుందేమో. కొన్నిసార్లు మరి ప్రభు ఎదుట నిలబడి నీ జీవితంలో ముందుకెళ్ళని పరిస్థితుల్లో ఒకవేళ కొనసాగుతున్నవేమో. సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. నువ్వు ప్రారంభించిన ఆ పని మరి ఇంక నేను ముగించలేనేమో, ఇది అసాధ్యమైన విషయమేమో. కొన్నిసార్లు కొన్ని భయాలు మన జీవితంలో కలుగుతాయి. కానీ సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏమీ లేదంటున్నాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, మన ప్రభు ఎవరంటే సర్వము చేయగల సర్వోన్నతమైన దేవుడు ఆయన. ఒకసారి ప్రియ దేవుడి బిడ్డ, ఒక సహోదరి 7 నెలలు ప్రెగ్నెన్సీతో ఇదిగో వారు చెప్పిన మాట ఏంటంటే, బేబీ గ్రోత్ పెరగటం లేదు, ఒకవేళ పుట్టినా కూడా అంగవైకల్యంతో ఉండొచ్చాము, జీవితాంతము ఆ బేబీ అనారోగ్యంతో ఉండొచ్చాము, చూసుకోవటం చాలా కష్టం అవుద్ది అని ఒక మాట డాక్టర్లు చెప్పినప్పుడు వాళ్ళ గుండెలు పగిలిపోయాయి. ప్రభుత్వంలో ప్రార్థన చేశాము. అయితే ప్రభు వారి ధైర్యపడిన మాటలు, మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు కదమ్మా. ఒకవేళ డాక్టర్లు వాళ్ళు సైన్స్ పరంగా చెప్పి ఉండొచ్చు, ప్రభు ఖచ్చితంగా అద్భుతం చేయగలడని చెప్పేసి ఎప్పుడైతే వారికి ఆ ధైర్యంగా మాట చెప్పినప్పుడు ఆ మాటలు పట్టుకొని ఇరువురు వాళ్ళు విశ్వసించి ప్రభుత్వంలో ప్రార్థన చేశారండి. ప్రభు ఆ ప్రార్థన ఆలకించాడు. ఆ బేబీ చక్కగా మరి యొక్క డెలివరీ జరిగింది. మరి ఆ పాప మంచి ఆరోగ్యంతో పుట్టిందండి. మరి ఈరోజు వారికి పెద్ద పాప ఉంది. ఆ పాప కంటే కూడా ఈ పాప చాలా జ్ఞానం గలది అన్నయ్య. చాలా చక్కగా స్కూల్కి వెళ్తుంది, చాలా చక్కగా మాట్లాడుతుంది. మరి డాక్టర్లు కూడా ఆశ్చర్యపడేటట్టుగా దేవుడు ఆశ్చర్యకరం జరిగించాడు. ప్రియ దేవుడి బిడ్డ, ప్రభుకు అసాధ్యమైనది ఏమీ లేవు. మరి ఉదయకాల సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఏ విషయంలో ఒకవేళ కృంగిపోతున్నావు, ఏ అనారోగ్య పరిస్థితులు, ఒకవేళ నీ చిన్న బిడ్డల జీవితంలో చక్కగా మాటలు లేక, చక్కగా నడవలేని పరిస్థితులు, మరి వినికి లేని పరిస్థితుల్లో, ఒకవేళ చిన్న బిడ్డలు బట్టి ఒకవేళ కృంగించి ఆరోగ్యాన్ని ప్రభు దయచేయను గాక. ప్రియ దేవుడి బిడ్డ, నా ప్రభువుకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఉదయకాల సమయంలో ఎందుకో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన నీ జీవితంలో మరి అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటున్నాడు ఆయన. కనుక మరి నీ కుటుంబం ఎటువంటి అనారోగ్యంతో ఉందో, నీ బిడ్డలు ఎలాంటి సమస్యలతో ఉన్నారు, మరి వాళ్ళ పిల్లల యొక్క అనారోగ్యాన్ని బట్టేసి ఒకవేళ కృంగిపోతున్నావేమో, ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇప్పుడే నీ బిడ్డలకి ఆయన యొక్క ప్రభావం తాకునుగాక, పరిశుద్ధాత్మ యొక్క శక్తి తాకునుగాక, ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. ఆ పిల్లల మీద క్రియ చేస్తున్న అనారోగ్యం తీసుకొస్తున్న ప్రతి శక్తులు యేసు నామములో దూరమగునుగాక. ప్రియ దేవుడి బిడ్డ, నా ప్రభుకు అసాధ్యమైనది ఏమీ లేదు. చూడండి, శారా యొక్క జీవితంలో అన్నాడు, ఇదిగో దేవుడు నీకు సంతానాన్ని దయచేయబోతున్నాడంటే శారమ్మ నవ్వుకుంది. మరి ఈ వయసులో నేను బిడ్డని కనగలనా అంటే ప్రభు ఆయన అంటుడు, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ప్రియ దేవుడి బిడ్డ, మీదటి సంవత్సరానికి మరి శారా మరి యొక్క గర్భం ధరించి కుమారుని ఇస్సాకుని కని మరి సంవత్సరంలో దేవుడు కార్యం చేశాడు. ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో మరి ఎలాంటి అసాధ్యమైన కార్యాలు దేవుడు సాధ్యం చేయటకు శక్తివంతుడు ఆయన. నువ్వు అనుకుంటున్నావు నీ ముందు ఎటువంటి అసాధ్యమైన కార్యాలు ఉన్నాయో, నీ జీవితంలో అవి అసాధ్యం అనుకుంటున్నావో, ఏవి ముందుకు పోలేని పరిస్థితుల్లో ఒకవేళ నీ జీవితం కొనసాగుతుందో, నా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదండి. ఆయన సర్వము సాధ్యం చేయగల సర్వోన్నతుడు ఆయన.
కనుక నీకున్న అనారోగ్యం కానీ, నీకున్న ఆర్థిక పరిస్థితులు కానీ, ప్రియ దేవుడి బిడ్డ మరి యొక్క గర్భఫలం లేక ముయ్యబడ్డ పరిస్థితుల్లోకి వెళ్ళడమేమో దేవుడి గర్భం తెరుచుటకు ఆయన శక్తివంతమైన దేవుడు ఆయన. అదేవిధంగా ప్రియ దేవుడి బిడ్డ నీ జీవితంలో ఉద్యోగం కోసం, నిరుద్యోగ సమస్య, రకరకాల పరిస్థితుల్లో ఏది అసాధ్యమైన విషయము, ఏది నా జీవితంలో ఇంకా కార్యం జరగలేదు అనుకుంటున్నామేమో, ప్రభువును నిరీక్షించు, ప్రభువును ప్రార్థన చేయి. ప్రభు అంటున్నాడు, నేను సర్వ శరీరాలకు దేవుడు, నేను నాకు అసాధ్యమైనది ఏమీ లేదు అంటున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో వాక్యమైన నీ జీవితంలో నా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కనుక సర్వము సాధ్యం చేయగల సర్వోన్నతమైన దేవుడు ఆయన. కనుక శారమ్మ జీవితంలో అద్భుతం చేసిన దేవుడు, శారా జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగించిన దేవుడు, వృద్ధాప్యం గర్భఫలం దయచేసిన దేవుడు, సర్వోన్నతమైన దేవుడు నీ జీవితంలో కూడా ఏది అసాధ్యమని అనుకుంటున్నావో, ఏ కార్యం నీ జీవితంలో జరగక ఒకవేళ కృంగిపోతున్నావో, ఇదిగో ప్రియ దేవుడి బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉన్న నీ జీవితంలో నా దేవుడు అద్భుతం జరిగించునుగాక, ఆశ్చర్యకరం జరిగించునుగాక. అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేయుటకు శక్తివంతమైన దేవుడు ఆయన. కనుక ఉదయకాల సమయంలో నువ్వు ప్రభు వైపు చూడు, నువ్వు ప్రభు మీద ఆధారపడు. సర్వోన్నతమైన దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యం ప్రభు జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకర్త స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీకే స్తోత్రాలయ్యా. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అంటున్న ప్రభు నీకే స్తోత్రము ప్రభు. అవును తండ్రి, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభు నీకే స్తోత్రాలు స్వామి. సర్వం సాధ్యం చేయగల సర్వోన్నతుడు అయ్యా ప్రభు నీకే స్తోత్రాలు స్వామి. ఈ సమయంలో ఎవరు ఏది అసాధ్యమని ప్రభు, ఏది ముందుకెళ్ళని పరిస్థితుల్లో ఉన్నారో ప్రభు నీకే స్తోత్రాలు స్వామి. వారికొన్న అనారోగ్యం బట్టి, వారికొన్న ఆర్థిక సరళ బట్టి నా తండ్రి, గర్భఫలం లేకుండా ప్రభు నీకే స్తోత్రం, వివాహాలు కాకుండా తనకు స్తోత్రాలయ్యా. వారిని వెంటాడుతున్న ప్రభా, శరలో నుంచి బయటికి రాలని పరిస్థితుల్లో ప్రభా, ఇది అసాధ్యమైన విషయం అనుకుంటున్నారు ప్రభు నీకే స్తోత్రమయ్యా. ఆ శరలోనన్నింటిలోంచి బయటికి నడిపించి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్.